Shalom everyone. I am Mohan, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 39వ పర్ష హుకత్ అనగా శాసనం లేదా విధి అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 39వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాఖండమునందు ఇది 6వ పర్ష. ఈ పర్ష యొక్క రెండవ అలియ వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 19వ అధ్యాయం 18వ వచనం 20వ అధ్యాయం 6 వరకు. ఈ రెండవ అలియా పరిశుద్ధ ఆవు బూడిదతో తయారు చేసిన నీటితో అపవిత్రత నుండి శుద్ధీకరణ ప్రక్రియను గూర్చిన విషయమును కొనసాగిస్తుంది. ఒక శుద్ధమైన వ్యక్తి హిస్సోపు మొక్కను ఉపయోగించి బూడిద కలిపిన నీటిని అపవిత్రమైన వ్యక్తి వస్తువు లేదా గుడారంపై చల్లాలి. ఈ శుద్ధీకరణ 3వ మరియు 7వ రోజులలో జరుగుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి స్నానం చేసి శుద్ధుడవుతాడు. శుద్ధీకరణను నిర్లక్ష్యం చేసే వ్యక్తి సమాజం నుండి తొలగించబడతాడు, ఎందుకంటే అతను అధోనా యొక్క పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తాడు. తర్వాత ఇజ్రాయేలీయులు సీను ఎడారిలో కాదేశ్కు చేరుకుంటారు. అక్కడ మిరియాం మరణిస్తుంది మరియు సమాధి చేయబడుతుంది. ప్రజలు నీటి కొరత గురించి మోషే మరియు అహరోనులపై ఫిర్యాదు చేస్తారు. యావే మోషేకు ఒక బండతో మాట్లాడమని ఆజ్ఞాపిస్తాడు, అది నీటిని ఇస్తుంది. ఈ శాసనం శుద్ధీకరణ యొక్క ప్రాముఖ్యతను మరియు అదోనా యొక్క ఆజ్ఞల పరిపాలనను గురించి చెబుతుంది. ప్రియులారా, ఇటువంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.